డ్రగ్ కేసులో చట్ట ప్రకారమే విచారణ చేస్తున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కుండ్ సబర్వాల్. రోజు 2 సిట్ అధికారులు, ఇంకో 2 అధికారులు, మొత్తం 4 అధికారుల సిట్ టీం విచారణ జరుపుతోంది. మొత్తం విచారణ వీడియో తీస్తున్నాం, ఓ వర్గాన్ని టార్గెట్ చేసి విచారణ చేస్తున్నామన్న ఆరోపణలు ఆయన కొట్టిపారేస్తారు. ఇప్పటి వరకు 25 మందిని ప్రశ్నించామన్నారు ఆయన. అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు 5 ఉన్నారన్నారు. All principles of law are being followed in investigation. దాంట్లో ఒక చిన్న దారి తప్పడం కూడా లేదు. ఈవెన్ క్వశ్చనింగ్ లేకపోతే ఇంటర్వ్యూయింగ్ ఏదైనా ఉంది, బెస్ట్ ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళకి ఒక మంచి రూమ్లో కూర్చోపెట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వీడియోగ్రఫీ జరుగుతుంది. సో ఎవరు ఏం రాస్తున్నారు అదే కాదు. 4 మెంబర్స్లో 2 సిట్ ఆఫీషియల్స్, మన సీలం శ్రీనివాస్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వాళ్ళతో సహా ప్రతిరోజు 2 మెంబర్ టీమ్. సో ప్రతిరోజు 4 మెంబర్ టీమ్ సెపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్లో క్వశ్చనింగ్లో కూర్చోటోంది. చాలా ముందు నుంచి మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యే వరకు నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం క్వశ్చనింగ్ వీడియోగ్రఫీ ఉంది. మరియు ఆ వీడియో అప్పుడే కంప్లీట్ అయితేనే సీల్ చేసి మనమే పెడుతున్నాము. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో కూడా జమ చేయడం జరుగుతోంది. అదే ప్రకారం ప్రతి 8 అవర్స్ తర్వాత ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి అడగడం జరుగుతోంది. ఎవరికి క్వశ్చన్ అడుగుతున్నామో కి మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలా, చెక్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తే అప్పుడే బీపీ చెక్ అవన్నీ అక్కడే నడుస్తుంది.